ఒక చిన్న గ్రామంలో ప్రకృతి సౌందర్యంతో నిండిన పర్వతాల మధ్య ఒక సాధారణ కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో తండ్రి రామయ్య, తల్లి సీతమ్మ, ముగ్ధుడైన అన్నయ్య మరియు చురుకైన తమ్ముడు రాఘవ ఉన్నారు. వారు పొలాల్లో పనిచేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ ఉండేవారు. కానీ ఆ గ్రామంలో ఇటీవల కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతున్నాయి. పంటలు పండటం మానేశాయి, నదులు ఎండిపోయాయి మరియు గ్రామంలో వ్యాధులు వ్యాపించడం ప్రారంభించాయి. ఈ సమస్యలు కుటుంబాన్ని ఆర్థికంగా మరియు మానసికంగా బాధించడం ప్రారంభించాయి. ఇక రామయ్య తన కుటుంబాన్ని ఎలా రక్షించాలనే ఆలోచనలో మునిగిపోయాడు. ఒక రాత్రి రామయ్య పెద్ద కొడుకు నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన స్వప్నం కనిపిస్తోంది. ఆ స్వప్నంలో పరమశివుడు అతనికి కనిపించి, నీ కుటుంబం యొక్క కష్టాలను నేను తెలుసుకున్నాను. నీవు నా మీద భక్తి ఉంచుకొని నా ఆశీర్వాదం పొందితే నీ కుటుంబం యొక్క సమస్యలు తొలగిపోతాయి అని చెప్పాడు. ఈ విషయాన్ని రామయ్య పెద్ద కొడుకు ఆ స్వప్నం గురించి తన కుటుంబానికి చెప్పగా వారంతా శివుని మీద భక్తి పెంచుకొని ప్రతిరోజు శివ పూజ చేయడం ప్రారంభించారు. కుటుంబం ప్రతిరోజు ఉదయాన్నే లేచి శివలింగానికి పూజ చేయడం ప్రారంభించారు. వారు పాలు, పువ్వులు, బిల్వపత్రాలు అర్పించి శివమంత్రాలు జపిస్తున్నారు. ఈ భక్తి వల్ల కుటుంబంలో ఒక శాంతి నెలకొంది. కానీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కుటుంబం యొక్క భక్తిని పరీక్షించడానికి శివుడు వారికి మరో పరీక్షను పెడతాడు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద వర్షం కురిసింది. కానీ ఈ వర్షం వల్ల కుటుంబం యొక్క పొలాలు ముప్పుకు గురయ్యాయి. వారి పంటలు నాశనమయ్యాయి. ఈ సమస్యతో కుటుంబం మరింత బాధపడుతోంది. ఈ సమస్యల మధ్య కుటుంబం శివుని మీద భక్తిని కోల్పోకుండా ఉంటుంది. వారు ప్రతిరోజు శివ పూజ చేస్తూ శివుని ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నారు. వీరి భక్తిని చూసి శివుడు వారి కష్టాలను తొలగించడానికి నిర్ణయిస్తాడు. ఒకరోజు గ్రామంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతోంది. నదులు నిండి పొలాలు చక్కగా పండటం ప్రారంభించాయి. వ్యాధులు కూడా తగ్గిపోయాయి. కుటుంబం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడింది మరియు వారు సుఖంగా జీవించడం ప్రారంభించారు. వారు శివుని ఆశీర్వాదం వల్ల ఈ మార్పులు వచ్చాయని నమ్మారు. రామయ్య కుటుంబం శివునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక దూరంగా ఉన్న శివాలయానికి యాత్ర చేయడానికి నిర్ణయిస్తోంది. వారు ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు, కానీ శివుని భక్తితో వాటిని అధిగమిస్తారు. శివాలయంలో రామయ్య కుటుంబం శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రాత్రి రామయ్య పెద్ద కొడుకుకి మళ్ళీ శివుడు స్వప్నంలో కనిపించాడు. శివుడు అతనితో, నీ కుటుంబం యొక్క భక్తికి నేను ప్రసన్నుడయ్యాను. మీరు ఎప్పుడూ నా మీద భక్తి ఉంచుకొని ధర్మంగా జీవిస్తే నేను మీకు ఎప్పుడూ సహాయం చేస్తాను అని చెప్పాడు. ఆ మహాశివుని ఆశీర్వాదంతో కుటుంబం యొక్క జీవితం మళ్ళీ సుఖంగా ప్రారంభమైంది. వారు శివుని మీద గట్టి భక్తి ఉంచుకొని ప్రతిరోజు శివపూజ చేయడం ప్రారంభించారు. వారి కష్టాలు తొలగిపోయాయి మరియు వారు శివుని మహిమను గుర్తు చేసుకొని సుఖంగా జీవించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనము శివుని మహిమ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవచ్చు. మహాశివుడు భక్తుల కష్టాలను తొలగించి వారిని రక్షించే సామర్థ్యం కలిగినవాడు. భక్తితో మహాశివుణ్ణి ఆరాధిస్తే అతను ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తాడు. ఓం నమః శివాయ. మరో వీడియోలో మరో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.